ప్రపంచంలో కొన్ని జలపాతాల ప్రత్యేకత చూసినా విన్నా మతిపోతుంది. ఈ జగతిలో ఇలాంటి అద్భుతాలున్నాయా అని ఆశ్చర్యం వేస్తోంది. ప్రపంచంలోని అలాంటి అద్భుతాల్లో ఒకటి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు సమీపంలో ఉన్న గాయత్రి జలపాతం. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ జలపాతం తెలంగాణలోనే అతి ఎత్తైన జలవాహిని. ఏకంగా దీని ఎత్తు 363 అడుగుల పైనే ఉంటుంది. అంత ఎత్తు నుండి జాలువారే దీన్ని చప్పుడు సంగీతాన్ని మరిపించే విధంగా ఉంటుంది. ఆ అద్భుతమైన లోయలో, ఆ పాలనొరగల పరవళ్లలో అసలైన ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తోంది ఈ అపూర్వ జలధార. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు గాయత్రి జలపాతం దగ్గరికి వస్తుంటారు. ఆపై ఇక్కడ ట్రెక్కింగ్, ర్యాప్లింగ్ వంటి క్రీడల్లో పాల్గొంటుంటారు. తెలంగాణ తల్లివడిలోని ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాల సవడి వినూత్నం, విచిత్రం. ఇవి తమ జలధారలతో జనాన్ని కట్టిపడేస్తున్నాయి. ఇక్కడ పేరుగాంచిన పెద్ద జలపాతాలే కాకుండా ఈ వర్షాకాలం మాత్రమే కనిపించే చిన్న జలపాతాలు కూడా కనువిందు చేస్తాయి. వర్షాకాలం ఆరంభం అవడంతోనే ఇవి జలకలను సంతరించుకుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడ ఈ గాయత్రి జలపాతం కడెన్ నదిపై ఉంది. ఈ నది గోదావరికి ఉపనది. ఈ జలపాతం ఎక్కడో దట్టమైన అడవిలో ఆరంభం అవ్వొచ్చని అడవుల మధ్య ఎత్తైన గుట్టలపై నుంచి వయ్యారాలు వలకబోస్తూ నొరగలు కక్కుతూ కిందకు జాలువారుతూ ఇలా అలరిస్తోంది. దీని చరిత్ర, చిరునామా విషయానికి వెడితే ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం తర్నం ఖుర్ద్ అనే గ్రామం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. జలపాతానికి చుట్టుపక్కల నివసించే గ్రామస్తులు, ఇక్కడి జనాలు ఈ జలపాతాన్ని గదిదగుండం లేదా ముక్తిగుండం అని పిలుస్తుంటారు. ఏకంగా ఒకేసారి 100 మీటర్ల ఎత్తు నుండి లోయలోకి జాలువారే ఈ అద్భుత దృశ్యం మహోన్నతమని చెప్పాలి. ప్రకృతి మాత కళాత్మక సృష్టికి ఇది ఒక ఆనవాలు. రమ్మని ఉద్వేగంతో ఎగసిపడి ఆహ్వానించే ఈ జలపాతానికి ఎదురుగా నిలబడినప్పుడు ఉలిక్కిపడ్డం ఖాయం. ఈ అపూర్వ జలపాతం ఒక అందమైన జలవేదికగా నేడు ఎందరినో అలరిస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడి ఏరులన్నీ జలపాతాల దిశగా పరుగులు తీస్తాయి. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే ఈ జలధారలు ఆదిలాబాద్లో ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఒక గాయత్రి మాత్రమే కాక బోధు మండలం పొచ్చేర జలపాతం, నేరడిగొండ మండలం కుంటాల జలపాతం ఉప్పొంగుతూ పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి.